పవన్ కళ్యాణ్ మూవీలో ఆలీ ఎంట్రీ ఇవ్వనున్నాడా? చాలా కాలం క్రితం క్రియేట్ అయిన వీళ్ళ మధ్య గ్యాప్ ఇప్పుడు లేదా? పవన్తో ఆలీ కాంబినేషన్ అంటేనే సెన్సేషన్. అలాంటి కాంబినేషన్కి పొలిటికల్ గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారినట్టుందనే మాటే వినిపిస్తోంది. ఇందులో ఏది నిజం? టేక్ ఎ లుక్. కాటమరాయుడు తర్వాత ఆలీ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రిపీట్ కాలేదు. ఆల్మోస్ట్ 5 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబినేషన్ రిపీట్ కాబోతోందట. ఓజీలో పవన్ తో ఆలీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ రెండింట్లో పవన్ తో కలిసి ఆలీ నటించాడు. కానీ కాటమరాయుడు తర్వాత పొలిటికల్ గ్యాప్ వల్ల పవన్ మూవీస్ లో ఆలీ మెరవటం ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఆ పాత రోజులు మళ్లీ వస్తున్నట్టున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఆలీ కోసం ఓ రోల్ రెడీ అయిందట. పవన్ తొలి ప్రేమ నుంచి ఖుషి వరకు, అత్తారింటికి దారేది నుంచి కాటమరాయుడు వరకు ఎందులో ఆలీ ఉన్న కామెడీ పేలేది. అంత మంచి కాంబినేషన్ కి కొన్నేళ్లుగా బ్రేక్ పడింది. ఇప్పుడు మాత్రం కాంబినేషన్ రిపీట్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ తో హరిశంకర్ తీస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో ఆలీ కోసం పాత్ర రెడీ అయిందట. పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందట. అందుకే పొలిటికల్ జర్నీలో జరిగినవి, అనుకున్నవి పక్కన పెట్టి పవన్ తన మూవీలో ఆలీకి ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ రెండింట్లో ఆలీ రోల్ కన్ఫర్మ్ అయినట్టే అని ప్రచారం జరుగుతోంది. సో పవన్ ఆలీతో కలిసి చేసే ప్రతి మూవీ హిట్ అవటంతో ఆ సెంటిమెంట్ తో పాటు వీళ్ల కామెడీ టైమింగ్ వల్ల సినిమా ఫ్లేవరే మారుతుందనే అంచనాలున్నాయి.